8 నెలలకే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతి కిరాతకంగా హతమార్చాడు ఒక భర్త. ప్రేమించాడని నమ్మబలికి తనని అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపాడు. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ మండలంలోని సాయపూర్ గ్రామంలో జరిగింది ఈ సంఘటన. అసలు వాడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నమ్మి వచ్చిన భార్యని ప్రేమించానని చెప్పి మరీ అందరినీ నమ్మించి పెళ్లి చేసుకొని, పెళ్ళైన కొన్ని రోజుల నుంచే తరచూ అమ్మాయిని కొడుతూ ఉండేవాడట. అంతకుముందు కూడా చాలా తీవ్రంగా దాడి చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళొచ్చి తీసుకెళ్తే, ఆ ఊరి సర్పంచులు, గ్రామ పెద్దలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్లి నచ్చజెప్పి పిల్లని కాపురానికి పంపించే ఉద్దేశ్యం ఉందా లేదా అది ఇది అని చెప్పి తీసుకొచ్చారట. మళ్ళీ వాడు తీసుకొచ్చిన తర్వాత మంచి చూసుకుంటానని చెప్పి, ఆ అమ్మాయిని తీసుకొని ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళలేడు. ఇంకా అరుగు మీదే కూర్చొనుంది. ఇంకా తాళం తీయమని చెప్పి చాలా గట్టిగా కొట్టాడు. ఆ అమ్మాయి అలా కూర్చొనుంటే అక్కడికి కసి తీరక ఒక పెద్ద కట్టె తీసుకొని 6 సార్లు తలపై కొట్టాడు. అక్కడికక్కడ అమ్మాయి కుప్పకూలిపోయింది. నేను క్లిప్ ఏదైతే ఉందో అది మీకు పూర్తిగా చూయించలేను. అది చూయించకూడదు కాబట్టి గైడ్‌లైన్స్ ప్రకారం నేను చూయించలేకపోతున్నాను. అసలు ఆ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. అంత ఘోరంగా అసలు ఒక అమ్మాయి నమ్మొచ్చి పెళ్లి చేసుకొని మిమ్మల్ని నమ్మొస్తే ఎలా చూసుకోవాలిరా అని చెప్పాల్సిన అమ్మా, నాన్న అంటే అమ్మాయి వాళ్ళ అత్త, మామ కూడా ఆ అమ్మాయిని తరచూ వేధిస్తూ కొడుతూ ఉండేవాళ్ళంట. అది కూడా అదనపు కట్నం కోసం. కట్నం తేలేదని చెప్పి. ఈ సంఘటన తర్వాత ముగ్గురు పరారీలో ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడుపులు, రోదనలు చూస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నామండి. మీరు ఈ ఇన్సిడెంట్ గురించి న్యూస్ ఛానల్స్‌లో గనుక వికారాబాద్ ఇన్సిడెంట్ గురించి మీరు చూస్తే గనుక మీకింకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం.